తులసి తిరిగి కట్టే స్తోమత ఉంటేనే అప్పు చేయాలి. అలా కట్టలేని దానివి అంత ధైర్యంగా మా దగ్గర ఎలా అప్పు తీసుకున్నావు? నా తమ్ముడు చదువు కోసం తీసుకున్నాను సార్. తిరిగి కట్టాలని నాకు తెలుసు. తప్పకుండా కడతాను సార్. ఈ మాట చెప్పడానికి వచ్చావా? భలే దానివే. కనీసం వడ్డీ అయినా తీసుకొచ్చావా? లేదు సార్. అసలు లేదు, వడ్డీ లేదు. గొప్పదానివే. తప్పకుండా కడతాను సార్. కానీ నాకు టైం కావాలి. ఈలోగా మనుషుల్ని పంపించి దయచేసి బెదిరించకండి. మా అమ్మ చాలా కంగారు పడుతుంది. రేపు తనకేమన్నా అవుతే నేను భరించలేను. అసలు వడ్డీ ఇచ్చేస్తే మీ అమ్మ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఇస్తానని చెప్తున్నాను కదండి. గడువు కావాలంటున్నాను. ఆ తులసిలాగే నువ్వు మాటలు చెప్పుకో. నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు. ఈ వారం రోజుల్లోపు అసలు నువ్వు కట్టి తీరాల్సిందే. లేదంటే మీ ఇల్లు మా సొంతం అవుతుంది. అర్థమవుతుందా? వారం రోజులు అంటే ఈ లోపు అంత డబ్బు సర్దుబాటు నా వల్ల కాదండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏయ్, అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. వారం రోజుల గడువు. నువ్వు ఏదో ఒకటి చేసి డబ్బు తీసుకురా. బయలుదేరు. సార్ సార్ అది కాదు సార్. మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. కాళ్ళ బేరనుకోద్దు. వెళ్ళు వెళ్ళు. సార్ 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 ప్లీజ్ సార్. మళ్ళీ చూడు. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. తీసుకెళ్ళు. సార్ 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 ప్లీజ్ సార్. దీంతో చాలా కష్టంగా ఉంది. హలో, హాయ్ నందిని. హాయ్ ఝాన్సీ. నాతో ఏదో చెప్పాలన్నావు. ఫోన్లో చెప్పమంటే డైరెక్ట్ గా కలిసి మాట్లాడాలన్నావు. ఏంటా విషయం? ఇంట్లో వాళ్ళందరికీ అది గుడ్ న్యూస్, కానీ నాకు మాత్రం అది చాలా డిసప్పాయింట్ న్యూస్. ఏంటా న్యూస్? రేవతి హస్బెండ్ విష్ణుకి డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ కన్ఫర్మ్ అయిందని ఇంట్లో వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి రేవతి పట్టుపట్టి విష్ణుని చదివించి ఎగ్జామ్ రాయించి పోస్ట్ కొట్టేలా చేసింది. అవునందనే, అంతా నా మీద పంతంతోనే, నా మీద ఈగోతోనే చేసింది. ఏం చేసినా అచీవ్ చేయటంలో ఫెయిల్ అవ్వలేదు కదా. పిఏగా పనిచేసే రేవతి, నా భర్త ఆఫీస్లో అటెండర్గా పనిచేసే విష్ణు ఎప్పటికీ అలానే పనిచేస్తూ ఉండాలని నేను కోరుకుంటూ ఉంటే వాళ్లలో పట్టుదల మరీ ఎక్కువైంది. ముఖ్యంగా ఆ రేవతి నాతోనే ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ ఏంటి ఝాన్సీ? నా ఈశ్వర్కి టీ కాఫీ అందిస్తూ టేబుల్ మీద ఫైల్స్ పెట్టే విష్ణుకి ఈశ్వర్ సెల్యూట్ కొట్టే రోజు వస్తుందని ఛాలెంజ్ చేసింది. అదే జరిగితే అటు ఇంట్లోనూ ఇటు స్థాయిలోనూ ఆ రేవతి చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. దాంతోపాటు ఇంటి పెత్తనం కూడా తన చేతుల్లోకి తీసుకుంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి కూడా వెనకాడదు. కానీ అంత ఈజీగా నువ్వెందుకు వదిలిపెడతావు? అలాంటి ఛాన్స్ నువ్వెందుకు ఇస్తావు? ఇంటి మీద కోడళ్లుగా ఇద్దరికీ సమాన హక్కుంటుంది. నేను ఆ ఛాన్స్ ఇవ్వను, కానీ తన విషయంలో నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో నాకు నీ హెల్ప్ అవసరమైతే తప్పకుండా నువ్వు చెయ్యాలి. ఝాన్సీ, నువ్వు నా ఫ్రెండ్వి. నిన్ను వెల్ఫిషర్ని. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను. నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
అమ్మా ఎక్కడమ్మా? టైం అయిపోతుంది. ఇదిగో వచ్చేసండ్రా. అమ్మా బుజ్జి ఇది కూడా పెట్టు. అమ్మా ట్రైనింగ్ తీసుకుని డిప్యూటీ తహసీల్దార్లా ఆర్డర్ తీసుకుని రాబోతున్నందుకు అన్నయ్యకి మనందరం ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్స్ రా. రే జ్యోతి, అన్నయ్య ఏదైతే అనుకున్నాడో అది పట్టుదలతో సాధించాడురా. మీ అందరి సపోర్ట్తోనే నేను ఆఫీసర్ అనిపించుకుంటున్నాను. సరే నేను బయలుదేరతానమ్మా. నన్ను ఆశీర్వదించు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అమ్మా. రేవతి బయలుదేరతాను. రేవతి, నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకుంటే విష్ణుని బాధ పెట్టిందని అవుతావు. సంతోషంగా పంపించాలి. ఈ ట్రైనింగ్ పీరియడ్ కొద్ది రోజులే కదా, వచ్చేస్తాడులే రేవతి. అత్తయ్య గారు, మీరు పొరపాటు పెడుతున్నారు. రేవతి ఏం బాధపడట్లేదు. తను కన్న కలలు నెరవేరుతున్నందుకు సంతోషిస్తుంది. అవి ఆనంద బాష్పాలు. అలా అయితే ఆనందమే కదా. రే విష్ణు, అమ్మా టైంకి భోంచేయి. నీ ఫ్రీ టైంలో రోజులో నువ్వే ఒకసారి ఫోన్ చేసి మాతో మాట్లాడు. సరే అలాగే అమ్మా. అవును బావగారు, మీరు రోజులో కనీసం ఒక్కసారైనా ఫోన్ చేయాలి. లేదంటే మీకు కూడా ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో ధ్యాస పెట్టలేరు. రేవతి, ప్రతిరోజు బావగారు కాల్ చేయకపోతే అదే పనిగా నువ్వు కాల్ చేయకు. కాల్ ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. తనే కాల్ బ్యాక్ చేస్తాడులే. నేను చెప్పాలనుకున్నది ఝాన్సీ చెప్పింది. గుర్తుపెట్టుకు రేవతి. బాయ్ అమ్మా. అరే బాయ్ రా తమ్ముళ్ళు. బాయ్ అన్నయ్య. అరే అన్ని తీసుకోండి. నువ్వు జాగ్రత్తగా ఉండరా. సరే అమ్మా. ఆల్ ది బెస్ట్. అమ్మా అన్నయ్యని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వస్తాం. సరేరా.
చాలా థ్యాంక్స్ బావా. బెడ్ మీద నుంచి ఎందుకు లేగాలనుకున్నావు? ఆ, అది టాబ్లెట్స్ అందలేదు. సరే నేను ఇస్తాను, ఆగు. నువ్వు నా కోసం హాస్పిటల్ దగ్గరికి వస్తావో లేదో అని నీ మీద చాలా డౌట్ పెట్టుకున్నాను, కానీ నువ్వు వచ్చావు. థ్యాంక్స్ బావా. హాస్పిటల్ దగ్గర ఒకసారి థ్యాంక్స్ చెప్పావు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నావు. ఎన్నిసార్లు చెప్తావు? నీకు బాగా రెస్ట్ అవసరం, రిలాక్స్. కాళ్ళకి రెస్ట్ కావాలి కానీ మాట్లాడడానికి రెస్ట్ ఏం అవసరం లేదు బావా. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక విషయం నేను అడగాలనుకుంటున్నాను, కానీ నువ్వు అస్సలు అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇస్తున్న అవకాశం ఏంటో చెప్పు. నీతో ఫ్రెండ్లీగా మాట్లాడాలని నేను ఎప్పుడు ట్రై చేసినా నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నావు. నా మీద నీకెందుకంత నెగిటివిటీ? అలాంటిదేం లేదు. నేను కావాలనే నిన్ను అవాయిడ్ చేయట్లేదు. బేసిక్గా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. అలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు కూడా. లక్ష్మితో నువ్వు చాలా మాట్లాడేవని, అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండేవాడివని చెప్పారు. లక్ష్మి దూరం అయ్యేపాటికి నువ్వు చాలా డల్ అయిపోయావని అర్థమైంది. అప్పుడు నేను అలా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వు పైకి అలా చెప్తున్నావు కానీ లోపల నువ్వు అంత హ్యాపీగా లేవు. జరిగిపోయిన విషయం గురించి మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే లైఫ్ చాలా బాగుంటుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నీ ఫ్రీ సలహాలకి చాలా థ్యాంక్స్. రెస్ట్ తీసుకో. బుజ్జి, బుజ్జి, చిన్నబాబు గారు ఎందుకు పిలిచారు? రాణి కాలికి పెయిన్గా ఉందంట, తనకు కొంచెం జాగ్రత్తగా చూసుకో. టైంకి ఫుడ్ తీసుకొచ్చి పెట్టు, టాబ్లెట్స్ ఇవ్వు. అలాగే బాబు. టేక్ కేర్, బాయ్. బైక్ మీద బ్యాక్ సీట్ లో అమ్మే కూర్చోవాలి, ఆ తర్వాత లక్ష్మికే ఆ స్థానం అని చెప్పే జ్యోతిరాదిత్య ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చాడంటే కొత్త అర్థాలన్నీ వెతకాల్సి వస్తుంది. Love you, Yuvan. యువన్ అనే వ్యక్తికి 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించటమైనది.
ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? గతం అనే చేదు జ్ఞాపకం పదే పదే గుర్తుకొస్తుంది బాబాయ్. ఆ తులసి చేసిన ద్రోహం పదే పదే నా గుండెల్ని గుచ్చుతుంది. నా యువన్ నాకు చాలా గుర్తుకొస్తున్నాడు. ఈ మధ్య నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా. ఒక్కదానివే కూర్చొని ఆలోచించటం, రాత్రిలో నిద్ర పట్టక మేలుకోవటం చాలాసార్లు చూశాను. నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. నీ సంతోషం కోసం ఏదో ఒకటి చెయ్యాలని, నీ భవిష్యత్తు బాగుండటం కోసం ఏదైనా మంచి సలహా ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. బాబాయ్, నా గురించి మీరు ఎంత ఆలోచించినా ఏం చేయగలరు? ఇది డబ్బుతో ముడిపడిన సమస్య కాదు, నా యువన్తో ముడిపడ్డ సమస్య. యువన్ గురించే ఆలోచించాను నందిని. కొద్ది నెలల్లో తనకి శిక్షాకాలం పూర్తవబోతుంది. అవును బాబాయ్, ఆ రోజు కోసమే క్షణం యొక్క యుగంగా గడుపుతున్నాను. నా యువన్ వచ్చేదాకా నాకు మనశ్శాంతి లేదు. యువన్ గురించి నువ్వు ఎదురు చూస్తున్నావని నాకు తెలుసమ్మా. కానీ శిక్షాకాలం పూర్తయ్యేదాకా నువ్వు ఆగాల్సిన అవసరం లేదు. ఈ లోపే పెరోల్ మీద కొద్ది రోజులు తనని బయటికి తీసుకురావచ్చు. ఏంటి బాబాయ్ మీరనేది? అవునమ్మా, మనం పెరోల్ పిటిషన్ వేసుకొని యువన్ సత్ప్రవర్తన దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్గా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. టెన్షన్లో నాకు ఇలాంటి ఆలోచనే రాలేదు బాబాయ్. నా యువాన్ని అలా తీసుకొచ్చే అవకాశమే ఉంటే ఎంత డబ్బైనా పర్లేదు, నేను ఖర్చు పెడతాను బాబాయ్. నా యువంతో నేను సంతోషంగా ఉండడం కంటే నాకేది ముఖ్యం కాదు. అమ్మా నందిని, నేను నీకు బాబాయినైనా నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను. నువ్వేంటో నాకు తెలుసమ్మా. నీ జీవితంలోకి యువన్ వస్తే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో నాకు తెలుసమ్మా. ముందు పెరోల్ మీద యువన్ని విడుదల చేయించి నీ పెళ్లి జరిపించేద్దాం. వెంటనే అడ్వకేట్తో మాట్లాడదాం బాబాయ్. యువన్తో నా పెళ్లి జరగటం చూసి ఆ తులసి కుళ్ళుకోవాలి. ఆ తర్వాత తనకి సరైన గుణపాఠం చెప్పాలి. కానీ ఏంటమ్మా నీ అనుమానం ఏంటి? ఆ పిటిషన్ వేయగానే యాక్సెప్ట్ చేస్తారా? తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం నాకుందమ్మా. ఖచ్చితంగా పెరోల్ మంజూరు అవుతుంది. యువన్ వచ్చిన వెంటనే మంచి ముహూర్తం చూసి ముందు పెళ్లి జరిపించేద్దాం. ఆ తర్వాత సంగతి ఏంటో తర్వాత చూద్దాం. మాకు మీ జీవితం బాగుండాలి అంతే. అలాగే బాబాయ్, రేపే అడ్వకేట్తో మాట్లాడదాం. అలాగేమ్మా. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏంటి సుజాత? రండి చెప్తాను. నా యువన్ బయటికి రావాలి లాయర్ గారు. నాకు తెలిసిన ఒక అఫీషియల్ ఉన్నాడు, ఇప్పుడే తనతో మాట్లాడతాను. సార్ నమస్తే. ఇందాక మీకు విషయం చెప్పాను కదా. ఏంటి సార్ మీరేది నిజమా? ఓకే సార్, మీ యువన్ సత్ప్రవర్తన మీద ఆల్రెడీ విడుదలై బయటకు వచ్చేసాడు మేడం.